హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్ తెలుగు టేస్టీ ఫుడ్స్ అండ్ వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారండి? నేను ఇవాళ చేయబోయే రెసిపీ వచ్చేసి చిక్కుడుగాయతో నెల వరకు అయితే పచ్చడి అనేది చేసి చూపెడతానండి. చిక్కుడుగాయ పచ్చడి అనేది నెల వరకు ఉండేలా అయితే చేసి చూపెడతాను. మీకు కరెక్ట్ కొలతలతోనైతే నేను చేసి చూపెడతాను. ముందుగా వచ్చేసి నేను 1/2 కిలో వరకు అయితే నేను చిక్కుడుగాయలు తీసుకొని వాటర్లోనైతే శుభ్రంగా కడిగైతే కాటన్ క్లాత్లోనైతే ఆరబెట్టుకోవాలి. ఎలాంటి తడి అనేది ఉండకూడదు. ఇంకా మనకి కాటన్ క్లాత్లో ఆరబెట్టుకోవాలంటే ఎలాంటి తడి ఉండకూడదు. మనకి ఇంట్లోకి కానివ్వండి, ఇంకేటన్నా మనం టెంపుల్ దర్శనానికి వెళ్ళినా కూడా ఇలా చేసుకొని మనం వెంట తీసుకెళ్ళామంటే మనకి చాలా రైస్లో ఏం కలుపుకోవాలనేది మనకి చాలా యూజ్ అవుతుందండి. ఇలా చేసుకుంటే ఒక నిమ్మకాయ సైజ్ అంతవరకు అయితే చింతపండులో కొన్ని వాటర్ పోసుకుని అయితే నానబెట్టుకోవాలి. చిక్కుడుగాయ అయితే ఎలాంటి తడి ఉండకూడదు. చిక్కుడుగాయ అయితే పూర్తిగా ఆరిపోయినట్టే. రెండు వైపులా సైడ్లకి అయితే చివర్లు తీసేసుకోవాలి. సైడ్లో అయితే చిక్కు తీయకూడదు. చింతపండు అయితే నానిపోయినట్టే. కొన్ని వాటర్ పోసుకొని అయితే చింతపండు గుజ్జునైతే తీసుకున్నాను. మీకు చూపించే గ్లాస్తో 2 గ్లాసుల వరకు అయితే కారం, సగానికి ఎక్కువ అయితే సాల్టు, ఒక పెద్ద 3 వెల్లుల్లిపాయలు అయితే పొట్టు తీసుకొని అయితే నేను రెడీగా పెట్టుకుంటున్నాను. స్టవ్ మీద బాండి పెట్టుకొని అయితే ఒక 1/2 లీటర్కి తక్కువ అయితే చింతపండు గుజ్జు అయితే తీసుకొని అయితే వాటర్ పోసుకొని మసలు పెట్టుకుంటున్నాను. నేను చిక్కగా రావాలి. చింతపండు గుజ్జు వచ్చేసి రోట్లోనైతే ఒక 1/2 టీ స్పూన్ వరకు అయితే జీలకర్ర వేసుకొని మెత్తగా దంచుకోవాలి. ఫస్ట్ వచ్చేసి వేసుకొని వెల్లుల్లిపాయలు అనేది 2 వాయిల కిందనైతే నేను వేసుకుంటున్నాను. వెల్లిపాయలు మెత్తగా దంచుకోవాలి. తీసుకున్న కారం అయితే 2 సార్లుగా వేసుకొని వెల్లుల్లిపాయలు దంచుకున్న తర్వాత కారం వేసుకొని మెత్తగా దంచుకోవాలి. వెల్లిపాయలో ఉండే వాటర్ అనేది ఇట్లా కారం అనేది ఇట్లా మనకి తడేంత వరకు అయితే మంచిగా దంచుకోవాలి. నేనైతే ఇంకొక మిగిలిన వెల్లిపాయలు కూడా పోసుకొని మెత్తగా దంచుకుంటున్నాను. ఇలా చేసుకోవటం వల్ల చిక్కుడుగాయ పచ్చడి అనేది చాలా టేస్టీగా ఉంటుంది. రోట్లో దంచుకోవటం వల్ల కూడా మంచి రుచి అనేది వస్తుంది చిక్కుడుగాయకి. చూడండి, నేను చూపించే విధంగా వెల్లుల్లిపాయలో ఉండే తడి అనేది ఇట్లా కొద్దిగా తడిగా రావాలి. చాలా టేస్ట్గా ఉంటుంది ఇలా చేసుకోవటం వల్ల. నేనైతే ఉండలేకోకుండానైతే చేత్తో అనుకొని వెల్లుల్లి కారం అయితే వెతుకుంటున్నాను. స్టవ్ మీద మూకుడైతే పెట్టుకొని చూపించే గ్లాస్తో గ్లాస్ వరకు అయితే ఆయిల్ తీసుకున్నాను. తీసుకొని చిక్కుడుగాయనైతే ఫ్రై చేసుకోవాలండి. మీకు నేను 500 గ్రాములకి అయితే కొలతలు చూపెడుతున్నాను. నేనైతే 600 గ్రాములు తీసుకున్నాను. చిక్కుడుగాయ వచ్చేసి ఆయిల్లో వేసుకొని ఆయిల్లో ఉడికిందనేంత వరకు అయితే ఫ్రై చేసుకోవాలి. బాగా గట్టిగా అయితే చిక్కుడుగాయలను అయితే ఫ్రై చేసుకోకూడదు. మంట ఫ్లేమ్ వచ్చేసి పూర్తిగా మీడియంలో ఉండాలి. చూసుకుంటూ మంచిగా బాగా ఫ్రై అవ్వకోకుండా మనకి ఆయిల్లో ఉడికిందన్నంతసేపు అయితే మనం ఫ్రై చేసుకోవాలి. నేనైతే ఆయిల్లో ఉడికిపోయినట్టే తీసేసుకుంటున్నాను. ఫస్ట్ వాయి వచ్చేసి నేను మొత్తం 600 గ్రాములకు కూడా అండి, నాకు గ్లాస్ ఆయిల్ కూడా పట్టలేదు డీప్ ఫ్రై చేయడానికి. రెండో వాయి కూడా వేసుకొని అయితే ఫ్రై చేసుకుంటున్నాను. ఇంట్లో ఏం కూరలా అనేది ఎప్పటికీ మనకి తినరు కాబట్టి ఇలా మనం చిక్కుడుగాయ అనేది పచ్చడి చేసుకొని ఒక జాడీలో పెట్టుకున్నామంటే, గాజు బౌల్లో పెట్టుకున్నామంటే మనకు చాలా యూజ్ఫుల్గా ఉంటుందండి. చాలా యూజ్ అవుతుంది. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. నేను రెండో వాయి కూడా చిక్కుడుగాయ అనేది ఫ్రై ఉడికిపోయిందనేంత వరకు అయితే ఫ్రై చేసుకుంటున్నాను. రెండో వాయి కూడా వేగిపోయినట్టే. చాలా టేస్టీగా ఉంటుందండి. మీరు తప్పగా ట్రై చేయండి. నేనైతే చింతపండు గుజ్జు కూడా పక్కన పెట్టుకుని అయితే చాలా దగ్గరికి వచ్చేంత వరకు అయితే మసాలా పెట్టుకుంటున్నాను.
పులిహోర పులుసు అనేది ఎట్లా మసలు పెట్టుకుంటామో అలా మసలు పెట్టుకోవాలి. చింతపండు గుజ్జు వచ్చేసి మూడో వాయి కూడా వేయించుకున్నానండి. నేను వచ్చేసి మీకు 500 గ్రాముల చిక్కుడుగాయకైతే నేను కొలతలు చూపెడుతున్నాను. 2 టేబుల్ స్పూన్స్ వరకు అయితే ఆవాలు కూడా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఉప్పు అనేది సాల్ట్ అనేదండి మీకు ఇంతకుముందు చూపెట్టాను కదా, హాఫ్ గ్లాస్కి ఎక్కువ సాల్ట్ అనేది వేసుకొని మంచిగా కలుపుకోవాలి. ఆవాలు మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. 2 స్పూన్స్ వచ్చేసి ఆవపొడి కూడా చూసుకుంటూ మంచిగా కలిసిందన్న తర్వాత నేను అంత అయితే వేసుకుంటున్నాను. ఒక పావు టీ స్పూన్ వరకు అయితే మెంతి పొడి, 1 స్పూన్ వరకు అయితే వేయించుకున్న జీలకర్ర పొడి వేసుకొని మంచిగా కలుపుకోవాలి. గరిటతో కలిపితే నేను విరిగిపోతాయి కాబట్టి చాలా జాగ్రత్తగా నేనైతే ఎగరవేసుకుంటున్నాను. నేను మిగిలిన సాల్ట్ కూడా వేసుకుంటున్నాను. తర్వాత నేను ఇంకో గ్లాస్ కూడా ఆయిల్ వేసుకుంటున్నానండి. మొత్తం వచ్చేసి 2 గ్లాసులు చూపెడుతున్నాను మీకు. ఫ్రై చేసుకున్న ఆయిల్ ఇంకా మళ్ళీ ఇంకో గ్లాస్ పోసానండి. ఆయిల్ వేడైన తర్వాత పెద్దపాటి 2 వెల్లుల్లిపాయలు అయితే మెత్తగా గ్రైండ్ చేసుకున్నాను. ఒక 1.5 స్పూన్ వరకు అయితే ఆవాలు జీలకర్ర వెల్లుల్లిపాయల పేస్ట్ అయితే వేసుకొని మంచిగా స్మెల్ వచ్చేంత వరకు అయితే ఫ్రై చేసుకోవాలి. బాగా ఫ్రై చేసుకోకూడదు, మనకు ఒక స్మెల్ అనేది వస్తుంది ఫ్రై అయినట్టుగా. స్టవ్ని అయితే ఆఫ్ చేసుకోవాలి. తాలింపు అనేది కొద్దిగా చల్లారిందన్న తర్వాత మళ్ళీ ఒక పావు టీ స్పూన్ వరకు అయితే మెంతిపొడి వేసుకోవాలి. ఇలా తాలింపులో వేసుకోవటం వల్ల మంచి ఫ్లేవర్ వస్తుంది. కొద్దిగా హింగు కూడా వేస్తున్నాను. హింగువ కూడా ఒక పావు టీ స్పూన్ వేసుకోండి. ఒక పావు టీ స్పూన్ వరకు అయితే నేను కొద్దిగా చిటికెడు పసుపు వేసుకుంటున్నాను. వేసుకొని కారం వెల్లుల్లి కారాన్ని అయితే నేను వేసుకొని అయితే కలుపుకుంటున్నాను. ఇంకా వచ్చేసి చింతపండు గుజ్జు కూడా వేసుకొని కలుపుకోవాలి. చింతపండు గుజ్జు వేయడం వల్ల కూడా చిక్కుడుగాయ పచ్చడి అనేది చాలా టేస్టీగా ఉంటుంది. చేతులతో కలుపుకోవటం వల్ల ఎలాంటి ముద్దలు లేకోకుండా వెల్లుల్లి కారం అయితే కలుపుకుంటున్నాను. చిక్కుడుగాయలు వేసుకొని అయితే చాలా జాగ్రత్తగా అయితే ముక్క విరిగిపోకోకుండా, చిక్కుడుగాయలు అనేది విరిగిపోకోకుండా మంచిగా కలుపుకోవాలి. మీకు నెల వరకు అనేది నిల్వ ఉండొచ్చు, ఇంకెక్కువ రోజులు కూడా నిల్వ ఉండొచ్చండి. ఎలాంటి తడి లేకోకుండా చిక్కుడుగాయలను అయితే వాటర్లో కడిగి తడి క్లాత్ మన కాటన్ క్లాత్లోనైతే ఆరబెట్టుకోవాలి. చిక్కుడుగాయలకైతే నేనైతే వెల్లుల్లి కారం అనేది మంచిగా తాలింపు అనేది పట్టుకునేలా మంచిగా కలుపుకుంటున్నాను. కలుపుకొని బేషన్లో అయితే పెట్టుకుంటున్నాను. ఒక 3 రోజులు అయిన తర్వాత మళ్ళీ నేనైతే ఆ ప్లేట్ పెట్టే స్టీల్ బేషన్లోనే ఉంచుకుంటాను. మంచిగా కలిపి ప్లేట్ పెట్టుకోవాలి. 3 రోజులు అయిన తర్వాత మంచిగా ఊరిద్దండి. మంచిగా కలిపి అయితే నేను ప్లేట్ అయితే పెట్టుకుంటున్నాను. 3 రోజులు అయిన తర్వాత మీకు చూపెడుతున్నాను. నేను 3వ రోజు అయితే చూపెడుతున్నాను. నేనైతే కలుపుతున్నాను. ఫస్ట్ వచ్చేసి మీకు ఇంకా 2 నిమ్మకాయలు కూడా పిండుకోండి. మీరు చింతపండు గుజ్జు వద్దు అనుకుంటే 3 నిమ్మకాయలు పిండుకోండి. ఇంకా చింతపండు గుజ్జు అంటే ఇంకొద్దిగా ఎక్కువ వేసుకోండి. నేను మళ్ళీ గ్లాస్ వరకు అయితే ఆయిల్ పోసుకుంటున్నాను. మొత్తం వచ్చేసి 3 గ్లాసులు పట్టిద్ది. మొత్తానికి చిక్కుడుగాయ పచ్చడికి 3 గ్లాసులు పట్టిద్దండి. ఇంకేమన్నా మీకు ఇంకా కావాలంటే మీ ఆప్షన్ అండి. 4 గ్లాసులు కూడా పోసుకోవచ్చు. నేను ఆయిల్ అయితే కొద్దిగా వేడైన తర్వాత చిక్కుడుగాయ పచ్చడిలోనైతే కలుపుకుంటున్నాను. వేడి అనేది చల్లారిన తర్వాత పచ్చడిలో కలుపుకుంటున్నాను. మేము కొద్దిగా ఆయిల్ అనేది బాగా ఇట్లా తినమండి. నేనైతే 3 గ్లాసులు పోసుకున్నాను. ఆయిల్ కలిపిన తర్వాత చూడండి, వంకాయ ఫ్రై, వంకాయ ఇంకా పచ్చిమిర్చి అనేది నేను రోట్లో దంచి వేసాను. ఇంకా సొరకాయ, పెసరపప్పు, చిక్కుడుగాయ వేసుకొని అయితే టేస్ట్ చేస్తున్నాను. ఇంకా నిమ్మకాయ కూడా పిండుకోండి. ఒక 2 వచ్చేసి మొత్తం నిమ్మకాయలంటే ఒక 2 పెద్ద సైజు అనేది రసం పిండుకోవాలి. తప్పక ట్రై చేయండి. థ్యాంక్ యూ సో మచ్.